తిరుమల లడ్డూ వివాదంపై సిపిఐ ప్రధాన కార్యదర్శి రామకృష్ణ స్పందించడం జరిగింది. ఆయన మాట్లాడుతూ లడ్డూ వివాదానికి రాజకీయాలు చేయకుండా దీన్ని ఇక్కడతో ఒక పులి స్టాప్ పెడితే బాగుంటుందని, రెండు పార్టీలు కూడా దీన్ని రాజకీయ అంశంగా మారుస్తున్నాయని, ఇది తగినటువంటి అంశం కాదు అని చెప్పి ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. అంతేకాకుండా ఈ విషయంలో ఏదైనా ఉంటే సీఎం చంద్రబాబు నాయుడు కానీ లేదా దేవాదాయ శాఖ మంత్రి కానీ మాట్లాడతారని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్కి అసలు దీంట్లో ఏం పని ఉంది అని చెప్పి ఆయన ప్రశ్నించడం జరిగింది. అదేవిధంగా పవన్ కళ్యాణ్ తన భార్య క్రిస్టియన్ అని చెప్పారని, మరి అలాంటి పవన్ కళ్యాణ్కు తిరుమల వెళ్ళేటువంటి అర్హత ఉందా అని చెప్పి ఆయన ప్రశ్నించడం జరిగింది. ఆయన డిక్లరేషన్ని అడుగుతారా అని చెప్పి ప్రశ్నించడం జరిగింది. దీంతో పాటుగా గతంలో 5 ఏళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించారని, అంతకుముందు రాజశేఖర్ రెడ్డి 5 ఏళ్ల పాటు పట్టు వస్త్రాలు సమర్పించారని, మరి జగన్ని గత 5 ఏళ్లలో అడగనటువంటి డిక్లరేషన్ ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు? మొదటిసారి వెళ్ళేటప్పుడు మాత్రమే డిక్లరేషన్ ఇవ్వాలి, ఇన్నిసార్లు వెళ్ళిన తర్వాత ఇప్పుడు డిక్లరేషన్ ఎందుకు అని చెప్పి ఆయన ప్రశ్నించడం జరిగింది.